విజయ్ దేవరకొండ అభిమానులకు ఒక షాకింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రణబలి సినిమా అనుకున్న తేదీకి విడుదల కాకపోవచ్చనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలకు కారణం కూడా మేకర్స్ చేసిన ఒక చిన్న మార్పే. అసలు ఏమైంది? సినిమా నిజంగానే వాయిదా పడుతోందా? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. రణబలి విజయ్ దేవరకొండ కెరియర్లో అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా. ఈ చిత్రానికి దర్శకుడు రాహుల్ సాంక్రుత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ కథ 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ ఇండియాలోని రాయలసీమ ప్రాంతంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ రణబలి అనే వీరుడి పాత్రలో కనిపించనుండగా, రష్మిక మందన ఆయన భార్య జయమ్మ పాత్రలో నటిస్తున్నారు. ఇక హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వాస్లో విలన్ పాత్రలో కనిపించనుండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. సంగీతాన్ని అజయ్ అతుల్ అందిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. మొదట ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11న వినాయక చవితి సందర్భంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన హిట్ కాంబినేషన్ మళ్ళీ తెరపై కనిపించనుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే గత కొన్ని రోజులుగా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా కొనసాగుతున్నాయని, అందుకే సినిమా వాయిదా పడే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం ఏంటంటే, దర్శకుడు రాహుల్ సాంక్రుత్యన్ పుట్టినరోజు సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ ఒక ప్రత్యేక పోస్టర్ విడుదల చేశారు. సాధారణంగా కొత్త పోస్టర్ విడుదల చేసినప్పుడు అందులో సినిమా విడుదల తేదీని కూడా ప్రస్తావించడం ఆనవాయితీ. గతంలో విడుదల చేసిన రణబలి పోస్టర్లలో సెప్టెంబర్ 11న విడుదల తేదీ స్పష్టంగా ఉండేది. కానీ తాజా బర్త్డే పోస్టర్లో మాత్రం విడుదల తేదీ కనిపించలేదు. ఈ ఒక్క విషయమే సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. చాలా మంది నెటిజన్లు రిలీజ్ డేట్ తొలగించడం అంటే సినిమా వాయిదా పడినట్టే, కొత్త రిలీజ్ డేట్ ప్రకటించే వరకు పాత తేదీని చూపించకూడదని మేకర్స్ నిర్ణయించుకున్నారేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు చిత్ర బృందం అధికారికంగా సినిమా వాయిదా పడిందని ప్రకటించలేదు. అందువల్ల ప్రస్తుతం ఇవన్నీ ఊహాగానాలుగానే చెప్పాలి. ఈ వార్త బయటకు రావడంతో విజయ్ దేవరకొండ అభిమానులు కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా కాలం తర్వాత విజయ్ ఒక భారీ పీరియాడిక్ సినిమాలో కనిపించబోతున్నారు. అదే సమయంలో రష్మికతో ఆయన జోడీ మరోసారి ప్రేక్షకుల్ని అలరించడంతో ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొంతమంది అభిమానులు మాత్రం మంచి సినిమా కోసం ఇంకో కొన్ని రోజులు ఎదురు చూడాల్సి వచ్చినా పర్వాలేదు, క్వాలిటీ కోసం సమయం తీసుకోవడం మంచిదే అంటూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఇప్పటి వరకు చిత్ర బృందం కొత్త విడుదల తేదీని ప్రకటించలేదు. షూటింగ్ పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగిసిన తరువాతే కొత్త రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు అభిమానులు కొంతకాలం వేచి చూడాల్సిందే. మరి రణబలి నిజంగానే సెప్టెంబర్ 11 నుంచి వాయిదా పడుతుందా, లేక త్వరలోనే మేకర్స్ అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతారా అనేది చూడాలి. అయితే ప్రస్తుతం అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అందువల్ల సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను జాగ్రత్తగా తీసుకోవడం మంచిది. ఈ అప్డేట్పై మీ అభిప్రాయం ఏంటి? సినిమా వాయిదా పడితే పరిస్థితి ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.